ఇటువంటి అప్డేట్స్ చూద్దాం. అవినీతి పరుల సింహ స్వప్నం స్వాతంత్ర సమరయోధుడు సేనాపతిగా మరోసారి రాబోతున్నాడు భారతీయుడు. కమల్ హాసన్ నటించిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ శంకర్ దర్శకత్వంలోని భారతీయుడు 2 రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. తప్పును అస్సలు భరించలేను అంటూ పోస్టర్ పై ఉన్న లైన్ సినిమాపై ఇంట్రెస్ట్ ను పెంచుతోంది. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతోంది. రజనీకాంత్ 171వ సినిమాలో రణ్వీర్ సింగ్ ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారట దర్శకుడు. గతంలో షారుఖ్ ఖాన్ ఒప్పించేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఇప్పుడు రణ్వీర్ సింగ్ తో ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడట లోకేష్ కనగరాజ్. ఈ సినిమాకు కళుగు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. అయితే ఈ సినిమాలో రణ్వీర్ సపోర్టింగ్ రోల్ పోషిస్తారా, విలన్ పాత్రలో నటిస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. దిల్ రాజు నిర్మాణంలో స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ ఫాస్ట్ గా జరుగుతోంది. శ్రీకాంత్, అంజలి, ఎల్జే సూర్య, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్ రాజమండ్రికి ఫిక్స్ అయిందట. ఏప్రిల్ 20 నుంచి రాజమండ్రిలో, ఆ తర్వాత విశాఖపట్నంలో మరో షెడ్యూల్ షూట్ చేయనున్నారట. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన టిల్లు స్క్వేర్ సినిమా అంచనాలను మించి పరుగులు తీస్తోంది. సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్న టిల్లు 100 కోట్ల గ్రాస్ టచ్ చేసింది. టాలీవుడ్ తో పాటు యుఎస్ మార్కెట్ లో కూడా టిల్లు అదరగొడుతున్నాడు. ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే 3 మిలియన్ మార్క్ చేరుకోవడం ఈజీనే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇదే జరిగితే యూనిక్ రికార్డ్ క్రియేట్ చేసిన తెలుగు యాంగ్ హీరోగా సిద్ధు నిలుస్తాడు. ప్రయోగాలు చేయాలంటే వర్మ తర్వాతే ఎవరైనా. గతంలో ఓసారి మొబైల్తో సినిమా తీసి సంచలనం సృష్టించారాయన. ఇప్పుడు మరో కొత్త పంధాకు తెరతీశారు. ప్రేక్షకుల కొరకు, ప్రేక్షకుల చేత, ప్రేక్షకులే చేసే సినిమాలే అంటూ యువర్ ఫిల్మ్ అనే ఐడియాను పంచుకున్నాడు. తన వెబ్సైట్ ద్వారా ఓటింగ్ పద్ధతిలో సినిమా కథ, హీరో, హీరోయిన్, డైరెక్టర్తో పాటు ప్రధాన టెక్నీషియన్లను అందరినీ మీరే ఎంపిక చేయండి అంటూ కొత్త పంధాకు దారులు వేశాడు ఆర్జీవి. ఎవరైనా సినిమాకు పనిచేయాలనుకుంటే 1-2 రోజుల్లో తన వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చని ప్రకటించాడు వర్మ. నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ నటించిన హాయ్ నాన్న సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో హాయ్ నాన్న సినిమా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు సొంతం చేసుకుంది. దర్శకుడు సౌజో టేకింగ్, మ్యూజిక్, ఫోటోగ్రఫీ, నాని, మృణాల్ నటన ఈ మూవీకి ప్రధాన బలాలుగా నిలిచాయి. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి సినిమాలంటే కూడా చాలా ఇష్టం. అందుకే ధోని ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమాలు కూడా తీస్తున్నారు. ఇప్పటికే ఎల్జీఎం లెట్స్ గెట్ మ్యారీడ్ అనే సినిమాను ప్రేక్షకులకు అందించారు. ఇప్పుడు కన్నడ భాషతో మరో సినిమా నిర్మించేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నాడు. త్వరలోనే ధోని వైఫ్ సాక్షి ధోని ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ ప్రకటన చేస్తారట. సూపర్ హీరో ఫార్ములాతో ప్రేక్షకులను అలరించేందుకు మరో సినిమా రెడీ అవుతోంది. ప్రభుదేవ హీరోగా మిన్ మ్యాన్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో బగీరా అనే సూపర్ హీరో పాత్రలో ప్రభుదేవ నటించాడు. సాహసం, ధైర్యం, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాజాగా అదితి రావ్ హైదరీని పెళ్లాడిన సిద్ధార్థ్ తొలిసారి తన వివాహం గురించి స్పందించాడు. ఓ అవార్డుల వేడుకలో పాల్గొన్న సిద్ధార్థ్ తన పెళ్లి ఎందుకు చాలా తక్కువ మంది సమక్షంలో చేసుకున్నాడో చెప్పేశాడు. అందరూ అనుకుంటున్నట్లుగా తమది సీక్రెట్ మ్యారేజ్ కాదని ప్రైవేట్ మ్యారేజ్ అంటూ చెప్పుకొచ్చాడు. సీక్రెట్ అనే పదానికి, ప్రైవేట్ అనే పదానికి చాలా తేడా ఉందని చెప్పాడు. ఎవరికి చెప్పకుండా చేసేది సీక్రెట్. చాలా కొద్ది మంది సమక్షంలో చేసుకున్నాం కాబట్టి మాది ప్రైవేట్ ఎంగేజ్మెంట్ అంటూ పెదవిప్పారు. మహాసముద్రం సినిమాలో కలిసి నటించిన అదితి, సిద్ధు ప్రేమ ప్రయాణం చేసి తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఎడారిలో చిక్కుకుపోయిన సామాన్యుడి నేపథ్యంలో వచ్చిన సినిమా ఆడు జీవితం 100 కోట్ల క్లబ్లో చేరింది. మలయాళీ దర్శకుడు బ్లెస్సీ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో పెద్దగా ఆకట్టుకోకపోయినా వరల్డ్ వైడ్ గా విమర్శకుల ప్రశంసలు అందుకుని భారీ వసూళ్ల దిశగా సాగిపోతోంది. ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు చిత్ర బృందానికి, ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్ అంటున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్. పుష్ప 2 కోసం దేశమంతా ఎదురు చూస్తోందని, ఏప్రిల్ 8న వచ్చే టీజర్ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా అంటోంది అనసూయ భరద్వాజ్. పుష్ప మూవీ దర్శకుడు సుకుమార్, విలన్ ఫహద్ ఫాజిల్, బ్రహ్మాజీ, సునీల్ తో కలిసి దిగిన ఫోటోను అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసింది. పుష్ప స్టార్ 1లో నెగిటివ్ రోల్లో కనిపించిన అనసూయ పుష్ప 2లో కూడా తన నటనతో మెప్పించనుంది. యాంకర్ గా, ఆర్టిస్ట్ గానే కాకుండా సోషల్ మీడియాలో కాంట్రవర్సీ పోస్టులతో నిత్యం వార్తల్లో ఉండే అనసూయ జిమ్ లో చెమటలు చిందిస్తోంది. జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. కష్టంగా ఉన్నా వర్కౌట్ చేస్తేనే ఆరోగ్యం కదా అంటూ రాసుకొచ్చింది. కాస్త బొద్దుగానే కనిపించే అనసూయ నాజుగ్గా మారేందుకు చేసే కసరత్తులు నెక్స్ట్ సినిమా కోసమా లేక బరువు తగ్గేందుకా అంటున్నారు ఫ్యాన్స్.
ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ మూవీ సినిమా కామెడీ ఫ్యామిలీ డ్రామాగా ఈ నెల 11 నుంచి థియేటర్లలో అలరించనుంది. తాజాగా రిలీజ్ అయిన మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ కు నాగ చైతన్య వాయిస్ ఓవర్ ఇచ్చారు. న్యూస్ రీడర్ గా పనిచేసే ఓ యువకుడికి తన భార్య గురక సమస్య ఎలా ఇబ్బందిగా మారింది అనే లైన్ తో ఈ సినిమా రూపొందించారు. ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. తమిళంలో ఏప్రిల్ 11న, తెలుగులో ఏప్రిల్ 12న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలిచిన ఇలియానా పెళ్లి తర్వాత తెరమరుగు అయింది. త్వరలో ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తో మళ్లీ తెరపై మెరవనుంది ఇల్లి బేబీ. దో ఔర్ దో ప్యార్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో విద్యా బాలన్, ప్రతీక్ గాంధీ, సెంథిల్ రామమూర్తిలతో కలిసి నటించింది ఇలియానా. ఈ మూవీ ఈ నెల 19న విడుదల కానుంది. సినీ ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు సంబంధాలు కలుపుకోవడం కామనే. మ్యూజిక్ డైరెక్టర్ కిరవాణి, మురళీమోహన్లు కూడా ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నారట. కీరవాణి చిన్న కుమారుడు హీరో శ్రీ సింహ, సీనియర్ నటుడు మురళీమోహన్ మనవరాల్ని పెళ్లి చేసుకోబోతున్నారట. ఇప్పటికే మురళీమోహన్ కోడలు మాగంటి రూప ఈ విషయమై ఓ ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చారు. ఈ ఏడాది చివర్లో పెళ్లి అనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. సినీ ఇండస్ట్రీలో స్టార్లుగా సక్సెస్ అయి ఇతర వ్యాపారాల్లో కూడా లక్ పరీక్షించుకుని సక్సెస్ అవుతున్నారు సినీ సెలబ్రిటీలు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ చాలా వ్యాపారాల్లో సక్సెస్ అయిన విషయం తెలిసిందే. తాజాగా టేస్ట్ ప్లస్ హెల్తీ అంటూ ఓ ఫుడ్ బిజినెస్ గురించి ఆసక్తికరమైన వీడియోను షేర్ చేసింది. ఉగాది నాడు తన కొత్త బిజినెస్ ప్రారంభించబోతోందట. మెగా కోడలు ఉపాసన బాటలోనే రకుల్ కూడా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారని టాక్. తన మాటలు అందచందాలతో జబర్దస్త్ షోను సూపర్ హిట్ గా నిలిపిన రష్మి గౌతమ్ త్వరలోనే ఆ షోకి గుడ్ బై చెప్పనుందట అంటూ కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్ గా ప్లే అయిన ఓ ఎపిసోడ్లోని స్కిట్ లో రష్మి వెళ్లిపోతున్నట్లు హింట్ ఇచ్చారు. సూపర్ హిట్ గా నడుస్తున్న జబర్దస్త్ నుంచి రష్మి వెళ్లిపోతే ఆ స్థానంలో ఎవరు వస్తారనేది ఇప్పుడు టీవీ ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ గా మారింది. 10 ఏళ్ల క్రితం సినిమాలకు దూరమైన స్నేహ ఉల్లాల్ మళ్లీ టాలీవుడ్ లో కనిపించలేదు. ఇన్నేళ్ల తర్వాత సప్తగిరి హీరోగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న భవనం అనే సినిమాలో మళ్లీ మెరిసింది. సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో స్నేహ ఉల్లాల్ నటించింది. ఇన్నేళ్ల తర్వాత స్నేహ తెరపై కనిపించడంతో జూనియర్ ఐశ్వర్య రాయ్ మళ్లీ వచ్చింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 12th ఫెయిల్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాసే మరో విభిన్నమైన కథతో రావడానికి సిద్ధమవుతున్నాడు. నిరంజన్ అయ్యంగార్ తెరకెక్కిస్తున్న అఖోం కి గుస్తాఖియాన్ అనే సినిమాలో విక్రాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీలో అంధ సంగీతకారుడిగా విక్రాంత్ కనిపించనున్నాడట. నమ్మకం, సంకల్పం, కోరిక లాంటి భావోద్వేగాల కలయికలో రూపొందుతోన్న స్వచ్ఛమైన ప్రేమ కథగా ఈ సినిమా రాబోతోంది. కంటి చూపు కోల్పోయిన సంగీతకారుడి పాత్రలో తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నాడు విక్రాంత్. 16 అణాల తెలుగు పిల్లగా తెరకు పరిచయమైన అంజలి తన కెరీర్లో 50 సినిమాల మార్కును చేరుకుంది. తమిళంలో మెప్పించిన తర్వాత తెలుగులో తన లక్ పరీక్షించుకున్న అంజలి 18 ఏళ్ల కెరీర్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. గీతాంజలి మళ్లీ వచ్చింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గేమ్ చేంజర్ వంటి 3 క్రేజీ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అవుతోంది. ఇక బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్ టు 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.